హార్ట్ అటాక్కి మూడింటికి తేడా చూడండి. సన్ స్ట్రోక్ అనేది సైలెంట్గా అలా పడిపోతాడు, సైలెంట్గా పక్కకు వాలిపోతాడు. హార్ట్ స్ట్రోక్ ఇమీడియట్గా పడిపోతాడు. ఫిట్స్ వచ్చేవాడు చేతులు కాళ్ళు కొట్టుకొని పడిపోతాడు, చేతులు కాళ్ళు కొట్టుకొని పడిపోతాడు. ఫిట్స్ వస్తే మనం ఏం చేస్తాం? పక్క తాళాలు ఎదుగుతాం, అందరి ఎక్కడెక్కడ అన్నీ ఎదుగుతాం. మీరు అది ఇచ్చినా ఇవ్వకపోయినా వాడు 10 నిమిషాల్లో నార్మల్ మనిషి అయిపోతాడు. మీరు అది ఇచ్చినా ఇవ్వకపోయినా వాడు నార్మల్ మనిషి అయిపోతాడు. చాలా మంది వేసుకున్న చెప్పులు వాసన చూపిస్తారు, వాసనకైనా వేసిపోతాడు. కొంతమంది ఏం చేస్తారు? ఇంట్లో పడిపోతే ఉల్లిపాయలు దంచేసి ఆ ముక్కు దగ్గర వాసన చూపిస్తారు. ఇలా పూజ చేస్తారు. ఇవన్నీ చేసినా చేయకపోయినా మన దగ్గర మనం ఉండేటప్పుడు ఎవరైనా ఫిక్స్ వచ్చి పడిపోతే అవి ఏమీ చేయనవసరం లేదు. వాడి 2 చెవులు గట్టిగా మూసేది, ఎయిర్ అనేది లోపలికి వెళ్ళకుండా ఇలా లాక్ చేస్తారు. ఇలా లాక్ చేయండి ఒకసారి. మీరు ఇయర్స్ టోటల్గా లాక్ చేసుకొని గట్టిగా టోటల్ ఇలా 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 లాక్ చేయండి, వేరు కాదు, ఇలా లాక్ చేయండి. ఎయిర్ అనేది లాక్ అయిపోతుంది. లాక్ అయిపోతే 5 నిమిషాల్లో లేకపోతాడు. అది వాడు కొట్టుకుంటే వాళ్ళు చేతులు కొట్టుకుంటాడు. వాడికి ఎలా మనం లాక్ చేస్తాం? వాడు కొట్టేస్తాడు, ఏం కొడతాడో వాడికి తెలియదు. ఏం చేస్తాం? ఒకవేళ కాలు ఏమైనా అనుకుంటే కాలు మధ్య 2 కాళ్ళు మధ్య ఒక చేయి పెట్టేసి ఇంకో చేయి ఇలా పెట్టేసి వాడి చేతులు మోస్తాను. తొడపైన ఒక చేయి పెట్టి తొడపైన ఒక చెవు ఉంచి పైన ఒక చెవు వచ్చి ఇలా కాలు ఇలా తెచ్చి పెడతాం అన్నమాట. వాడు కాలు ఉండి చేయి పెట్టి ఇంకో చెవు మీద లాక్ చేస్తాం. అప్పుడు వాడు కొట్టుకోడు అనమాట. కొట్టుకునేటప్పుడు చాలా విపరీతంగా చాలా కష్టంగా కొడతాడు. మనకు కూడా చాలా దెబ్బ తగిలిపోతాయి, అంత ఘాటుగా కొడతాడు వాడు మామూలు ఫిక్స్ అంటే యాక్చువల్గా కాలు చేతులు కొట్టుకునే పడిపోతాడు. కానీ భయంకరంగా కొట్టుకునే వాళ్ళు ఉంటారు చాలామంది. వాడు ఎంత ఏ ట్రీట్మెంట్ చేసినా వాడు 15 మినిట్స్లో నార్మల్ పొజిషన్కి వచ్చేస్తాడు. కానీ మనం ఎయిర్ లాక్ చేయడం వల్ల వాడు 10-5 మినిట్స్ నుండి ముందుగానే మళ్ళీ నార్మల్ లాక్ అయిపోతాడు అనమాట. మనం చాలా వరకు ఏం చేస్తారు? తాళాలు గుర్తు ఎక్కడ ఎదుగుతారు, మొత్తం పక్క షాపుల్లో అన్ని ఎదుగుతాం. తాళాలు గుర్తులు పెట్టారు, చేతిలో పెట్టిన ఐరన్ పెడితే వాడు నార్మల్ అయిపోతుంది. ఐరన్ దేనికి ఇస్తాం? వాడు గట్టిగా ఇలా పట్టుకుంటే వాడికి దొరుకుతుంది అనమాట. మనకి చెక్క ఇచ్చినా వాడు గడ్డి పట్టుకుంటాడు, మనకి చెయ్యి ఇచ్చినా గడ్డి పట్టుకుంటాడు. ఇంకా ఇంకోటి ఏంటంటే వాడు నాలిక కరుచుకుంటాడు. నాలిక అనేది బయటకు వచ్చేస్తే నాలిక కరుచుకుంటాడు ఫిట్స్ వచ్చేవాడు. అది జరగకుండా మనం ఏదైనా పెట్టాలి, క్లాత్ ఏదో ఒకటి అడ్డు పెడితే వాడి నాలిక కట్ అవ్వకుండా ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి? వాడికి ఎయిర్ లాక్ చేస్తాం. వాళ్ళు కాలు చేతులు కట్టుకుంటే 2 చేతులు కాలు మనం ఇలా పట్టుకొని ఎయిర్ లాక్ చేస్తాం. సెకండ్ వన్. థర్డ్ వన్, వాడు నాలుక ఖర్చుకోకుండా ఉండేటప్పుడు నాలుగు బయట నుంచి ఖర్చుకున్నాడా, నాలుగు పెరిగిపోయినట్టు కూడా ఖర్చుకుంటాడు అనమాట. అప్పుడు మనం మధ్యలో ఏదో ఖర్చుపో ఏదో ఒకటి పెట్టాలి సెంటర్లో, అలా మనం వాడిని రక్షించాలి. అది ఫిట్స్ వచ్చేవాడికి. అది నెక్స్ట్ చోకింగ్. చిన్నపిల్లలు పాయింట్స్ గోలి పిక్కలు మింగేస్తుంటారు. ఏం చేస్తారు? మన అక్కడ ఉండేటప్పుడు ఏమైనా జరిగితే వాడు వాడి చుట్టుపక్కల ఏ వస్తువు ఉందో చూసుకోవాలి మనం. డబ్బు ఉందా, గోలీ పిక్కలు కాయిన్స్ లాంటివి ఉన్నాయా, కాయిన్స్ ఉన్నాయా, గోళీలు ఉన్నాయా. లేదా కొంతమంది ఏం చేస్తారు? టానిక్ మూతలు కూడా ఇప్పేసి మింగేస్తుంటారు. అది ఇక్కడికి వచ్చి ఉండిపోతుంది. వాడు మింగేయడానికి మనకు ఎలా తెలుస్తుంది? వాడు ఊపిరి ఇలా తీసుకుంటాడు, ఇలా ఊపుతుంటాడు, ఇలా పైకి ఇలా ఆడిస్తాడు. అర్థమైందా? మనం వాడు మింగాడు, అక్కడ గోళీలు ఉన్నాయనుకోండి, వాడి గోళీలు మింగాడో తెలుస్తుంది. పాయింట్స్ ఉన్నాయనుకోండి, పాయింట్స్ మింగాడని ఉంది. ఆ టానిక్ మీద మూత లేదనుకోండి, ఆ మూత మింగాడని. ఆ మూడిట్లో తప్ప ఇంకేం మింగడానికి ఇంకేం ఉండదు. స్పూన్ మింగాడు, గ్లాస్ మింగాడు, ఇంకే ఉంగరాలు పెట్టుకుంటే ఉంగరాలు ఇచ్చాడు, చెప్పం కాకపోతే పర్లేదు, అంతే కదా. వాడి చేతికి ఉంగరాలు ఉండదు కాబట్టి ప్రాబ్లం లేదు. మెయిన్ ఏంటంటే గోళీ కానీ పాయింట్స్ కానీ టానిక్ మీద మూత కానీ మూడే మింగుతాడు. మింగినా అది కడుపులోకి వెళ్ళిపోతుంది, ఇక్కడే ఉండిపోతుంది, ఇక్కడ లాక్ అయిపోతుంది. వాడికి ఏంటంటే ఊపిరి ఇలా అంటుంటాడు అనమాట. మనం అప్పుడు ఏం చేస్తాం? ఇప్పుడు సపోజ్ మీకు హాస్పిటల్లో చూపిస్తారు, పిల్లడు పుట్టగానే ఆడకపోతే ఏం చేస్తారు? 2 కాళ్ళు పైకి పెట్టేసి ఇలా కొడతారు. కొడతారా? కొడితే ఏడుస్తాడు కదా ఒకసారి, బెడ్డ ఇలా పెట్టేసి ఎలా కొడతాడు? పడపడమని మనం దీపెద్ద కొట్టాడు కాదు, గుళ్ళ దెబ్బ కొట్టాలి. ఇలా కొట్టేస్తే ఇంకేం కాదు, గుళ్ళ దెబ్బ కొట్టాలి. ఇలా పెట్టి ఇలా ఉంది కదా, ఇలా పెట్టి ఇలా గుళ్ళ దెబ్బ కొట్టాలి. ఇలా కొట్టారు అప్లా కొట్టినట్టు వాడికి డేంజర్ అయిపోతుంది అనమాట. ఏం పడదు. గుళ్ళ దెబ్బ కొట్టడం వల్ల ఏ బ్లాక్ అనేది బయటకు తిరిగి వస్తుంది అనమాట. వచ్చి కాయిన్ అనేది ఏముంటుంది బయటకు వచ్చేస్తుంది నోట్ నుండి. అదేనా? ఇలా పట్టుకోండి, ఇలా ఎత్తేయాలి. చిన్నపిల్లలు పెద్దోళ్ళు ఎలాగా మింగారు కదా, చిన్నపిల్లలే మింగుతారు. పెద్దోళ్ళు ఎలాగా మింగారు కదా, ఒక
5 ఇయర్స్ వచ్చే వాడు వినడు కదా. 2-3 ఇయర్స్ వాళ్ళే నేను మింగుతారు కాబట్టి వాళ్ళు ఎత్తుకోవచ్చు మనం. కాలు ఇలా పట్టుకొని ఈ బ్యాగ్ ఇక్కడ కొట్టాలి. వీక్ మీద ఇక్కడ గుళ్ళ దెబ్బ కొట్టాలి. ఇలా కొట్టామనుకోండి చురుక్కుమంటుంది. ఇంకా ఇలా కొడితే ఏం తగ్గదు. అర్థమైందా? అది దాన్ని చోకింగ్ అంటారు. అలాగా మనకి మెయిన్ ఏంటంటే మేము చెప్పేది ఏంటంటే ఫస్ట్ ఎయిడ్, ప్రథమ చికిత్స అనేది మన చేతుల్లోనే ఉంది. బయట ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. నెక్స్ట్ అగ్ని ప్రమాదాలు అవి జరిగినప్పుడు ఎలా అనేది నెక్స్ట్ మనం అది యాక్షన్లో చూపిస్తాం. అదే నాట్స్ అని చెప్తారు. అంటే వరదల్లో కొట్టుకెళ్ళిపోయే వాడికి ఎలా కాపాడాలి, 3 ఎలా వేయాలి, నాట్స్ అన్ని తర్వాత చెప్తారు మీకు. ఫైర్ కూడా ఫైర్లో మనకు ప్రథమ చికిత్స. ఇప్పుడు సపోజ్ మీ ఇంట్లో మీకు చెయ్యి కాకపోతే ఏం చేస్తారు? ఇమీడియట్లీగా పేస్ట్ పెడతారా? ఇంకా పేస్ట్ ఇంకా అక్కడ ఉంటుందా? ఇలా కాలు వెంటనే నోట్లో వెళ్ళి పెడతావా, పేస్ట్ ఎదుగుతావా? చేతి కాదు ఏది కాదే నోట్లో చుట్టుకొని నోట్లో పెడతావా? పేస్ట్ కోసం వెళ్ళి పేస్ట్ రాస్తావా? ఏం చేస్తారు అంటే నోట్లో పెట్టే తడి కదా. ఇప్పుడు సపోజ్ ఒకప్పుడు కాలిపోయే వాళ్ళకి నీరు కొడితే ప్రమాదం అనేవాళ్ళు. కానీ ఫైర్ అయ్యేటప్పుడు మనం నీరు కొట్టడం వల్ల వాడి బాడీ బర్న్ అవ్వకుండా ఆగుతుంది. నీరు కొట్టచ్చు. ఒకప్పుడు కొట్టకూడదు కానీ ఇప్పుడు కొట్టచ్చు. వాటర్ కొట్టాలి. వాటర్లో వేస్తే బర్నింగ్ పర్సెంటేజ్ తగ్గుతుంది అనమాట. బర్నింగ్ పర్సెంటేజ్ తగ్గుతుంది. ఇంకా పెద్దగా గ్యాస్ సిలిండర్ ఇక్కడ గ్యాస్ సిలిండర్ పేలుతుంది అంటారు కానీ గ్యాస్ సిలిండర్ ఎక్కడ పేలదు, సినిమాల్లో మాత్రమే పేలుతుంది. బయట